మీ దృష్టిలో బిల్ గేట్స్ కష్టపడి పనిచేశారా, ఇష్టపడి పనిచేశారా? 12వ తరగతి 100% ఇష్టపడి. ఎనీబడి హూ కమ్స్ అప్ 100% ఇష్టపడి చేస్తారు. ఒక్కళ్ళు కూడా తేడా ఉండదు. వాళ్ళ కొడుకులో వాళ్ళ వారసులు అలా ఉండకపోవచ్చు, అది వేరే విషయం. బట్ ద పర్సన్ హూ మేడ్ ఇట్ ఫ్రమ్ సమ్వేర్ టు సమ్వేర్ 100% ప్యాషన్తో చేస్తాడు. ఇంక్లూడింగ్ మెగాస్టార్ చిరంజీవి అంటే మళ్ళీ ఎవ్రీబడి వితౌట్ ఎక్సెప్షన్ కష్టపడి పనిచేస్తారా? 100%. ఆయన పాలిటిక్స్ నాకు తెలియదు. పాలిటిక్స్ అనేది మీరు ఒక డెసిషన్ తీసుకుంటారు. డెసిషన్ తీసుకున్నాక ఆయన జరిగిన ఎక్స్పీరియన్సెస్, దాంట్లో ఆయనకి ఇష్టం లేని వాళ్ళని కలవడాల్సిన అవసరం ఉండొచ్చు, ఇలాంటి ఏదో ఉండొచ్చు. యాజ్ ఫార్ ఎస్ హిమ్ బికమింగ్ ద సో కాల్డ్ మెగాస్టార్, ఐఎమ్ సూపర్ షూర్ ఇట్స్ డన్ విత్ ప్యాషన్. సో అది కష్టపడడం అవనే అవ్వదు, అది ఇష్టపడి పనిచేయడం అవుతుంది. ఎందుకంటే ఆయన నాకు ఈ మధ్యన నాగబాబుకి ఏదో సందర్భం చెప్పారు, ఏదో దానికి ఆయన ప్రాక్టీస్ చేసి మోకాళ్ళు దెబ్బ తగిలి ఏదో ఫ్రాక్చర్ అయ్యి డాన్స్ ఇలాంటి అంత కష్టపడి చేస్తారు చిరంజీవి. కానీ అది కష్టం అనను నేను, ఎందుకంటే క్రియేట్ ఒక ఎఫెక్ట్, ఆడియన్స్ని దాన్ని చూసి ఆనందపడేలా చేయాలనే దాంట్లో ఆయనకు ఆనందం వస్తుంది కాబట్టి ఈస్ డూయింగ్ ఇట్ అవుట్ ఆఫ్ ప్యాషన్. ఈ కష్టపడడానికి ఆర్ ఇష్టపడడానికి పని చేయడానికి వర్సెస్ రిజల్ట్, దానికి సంబంధం ఉందంటారా? రిజల్ట్ అనేది కూడా మీ మైండ్లో ఉంది. ఇప్పుడు నేను ఒక సినిమా స్టార్ట్ చేశాను. నేను సినిమా స్టార్ట్ చేసి ఒక 6 నెలలు తీశాను. 6 నెలలు నేను చాలా ఆనందం అనిపిస్తాను దాంట్లో. సినిమా రిలీజ్ అయింది, పెద్ద ఫ్లాప్ అయిపోయింది. అయింది. అప్పుడు ఎందుకు ఫ్లాప్ అయిందని నేను 2 minutes 1 minute ఆలోచించి నేను నెక్స్ట్ సినిమాకి వెళ్ళిపోతాను. నేను 6 నెలలు పడిన కృషి వృధా అయిపోయింది నన్ను. ఎందుకంటే 6 నెలలు నేను కృషి పడలే అసలు. యాక్చువల్లీ ఎంజాయ్డ్ ద హోల్ ప్రాసెస్. ఈ క్రమంలో అవతల అవసరం అంటే రిజల్ట్ కోసం మాత్రం చెప్తున్నాను, నీడ్ గ్యాప్ అనేది ఉంటుందా? ఇది నీడ్ గ్యాప్ ఫర్ అ సర్టన్ థింగ్. ఫర్ ఎగ్జాంపుల్ నేను చిన్న వెరీ బేసిక్ ఎగ్జాంపుల్, నీడ్ గ్యాప్ అనేది వేసవి కాలం, ఇది చలికాలం. చలికాలంలో నాకు ఏసీలు అమ్మడం అంటే చాలా ఇష్టం చిన్నప్పటి నుంచి. నేను బోల్డ్ అని ఏసీలు ఇక్కడ మార్కెట్లో పెట్టి బెస్ట్ రీసెర్చ్ చేసి పెట్టుకుని నేనే చూసి రోజు మురిసిపోతున్నాను. ఐఎమ్ ఎంజాయింగ్ వాట్ ఐఎమ్ డూయింగ్ అండ్ ఏసీలని వెరైటీస్లో అందరికీ చూపిస్తున్నాను, అవన్నీ ఓకే. బట్ అక్కడ అమ్ముడుపోవట్లేదు. సో హెన్స్ ఐ ఫెయిల్డ్. సో ఈ మొత్తం ఫెనామినాని ఎలా డిస్క్రైబ్ చేస్తారు మీరు? అంటే ఒక యాక్టర్ అవ్వడానికి, ఒక పొలిటీషియన్ అవ్వడానికి యాక్టర్కి ఒక నీడ్ గ్యాప్, ఒక అవసరం ఉంటుంది అలాంటి ఒక శక్తికి. ఒక పొలిటీషియన్ అండర్స్టాండ్ ద నీడ్ గ్యాప్ అండ్ టర్మ్. ఐఎమ్ నాట్ షూర్ ఐఎమ్ అండర్స్టాండింగ్ వాట్ యు మీన్ బై దట్. అంటే మీరు అనుకున్నది అవ్వకపోవటమా ఏంటిది? అనుకున్నది సపోజ్ అవ్వలేదు అనుకోండి, ఇస్ దేర్ ఎ నీడ్ టు అలైన్ యువర్ ఓన్ డ్రీమ్స్ ఆర్ యువర్ గోల్స్ ఆర్ యువర్ ఇష్టపడి with what is required outside? No, fair enough. Is that a smart way of being or not? 100% it's way being smart. See, the point is మీరు ఒక డెసిషన్ కొన్ని ఫ్యాక్టర్స్ ఇన్ఫ్లుయెన్స్ చేసి తీసుకున్నారు, దాని రిజల్ట్ వర్కౌట్ అవ్వలేదు. వర్కౌట్ అవ్వనప్పుడు యూ హ్యావ్ ది రెస్పాన్సిబిలిటీ టువర్డ్స్ యువర్ సెల్ఫ్ టు అట్లీస్ట్ థింక్ ఆఫ్ ద రీజన్స్ వై డింట్. మీరు అనుకున్నది ఏంటి, రిజల్ట్ ఆల్రెడీ వచ్చేసింది కాబట్టి యూ విల్ హ్యావ్ ఎ ఫేర్ ఐడియా ఆఫ్ వై డింట్ వర్క్. దాని తర్వాత మీరు నెక్స్ట్ డెసిషన్ తీసుకోవడానికి అది ఉపయోగపడుతుంది. నాట్ దట్ ఇట్ విల్ గ్యారంటీ ద నెక్స్ట్ డెసిషన్, but at least it will become a part of your knowledge and it will become a part of your thinking process. That is what is called experience. ఇలా ఆ సమయంలో మనకు ఉన్న ఇన్ఫర్మేషన్ అండ్ ఇన్పుట్స్ ని బట్టి కాన్షియస్ గా ఏదో ఒక డెసిషన్ తీసుకోవడం కరెక్ట్. కానీ పెద్దవాళ్ళు చెప్పారు కదా, పక్కింటి వాళ్ళు చెప్పారు కదా అని చెప్పి మనం కూడా కుటుంబరావు లాగా జీవితం చట్టంలో ఇరుక్కుపోకూడదు అంటారు. ఇరుక్కుపోకూడదా, ఆ కెపాసిటీ కూడా ఉండాలండి. చాలా మంది వాళ్ళు ఆలోచించరు, వేరే వాళ్ళు ఆలోచనలు ఫాలో అవుతారు. అందుకనే ఫాలోవర్స్ ఎక్కువ ఉంటారు. ఎప్పుడైనా లీడర్స్ తక్కువ, ఫాలోవర్స్ ఎక్కువ ఉండడానికి రీజన్ ఏంటంటే ఫాలోవర్స్కి కెపాసిటీ ఉండదు, అసలు ఆలోచించే కెపాసిటీ ఉండదు మోస్ట్ ఆఫ్ దానికి. అందుకని వాడు చెప్పేది కరెక్ట్ అయి ఉండదు, ఆయన ఫాలో అయిపోదాం అని వెళ్ళిపోతారు వెనకాల. అండ్ విచ్ ఈజ్ ఆల్సో ద రీజన్ వై సక్సెస్ఫుల్ పీపుల్ బి లెస్సర్. సో సక్సెస్ఫుల్ పీపుల్ కష్టపడరు, చాలా కష్టపడి హార్డ్ వర్క్ చేసేవాళ్ళు సక్సెస్ఫుల్ పీపుల్ దగ్గర పనిచేస్తారు, కింద పనిచేస్తారు. అది దట్ ఈస్ ద అనాలిసిస్. హలో అందరికీ నమస్తే, నేనే మీ బిత్తిరి సత్తి. ఐ డ్రీమ్ అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నారు, నోరు తిరుగుతలేదు. మీరు ఎప్పటికీ ఫాలో కండి. ఆ గంట గుర్తు మీద వస్తే మీకు హాఫ్ డేట్లు అన్నీ వస్తాయి. హాఫ్ డేట్లే వస్తాయా, ఫుల్ డేట్లు వస్తాయన్నా? అన్నీ వస్తాయి కదా, ఆ ఫుల్ డేట్లు వస్తాయంట. మీరైతే గంట గుర్తు కొట్టండి. Hi guys, this is Kartikeya. For more videos, please subscribe to iDream. Hello everyone, this is your Rahul Sipligans. For more videos, please do subscribe iDream. For more updates, please subscribe iDreams. Hi, this is Director Bobby. Please subscribe to iDream. For more videos, please subscribe to iDream. Hi, this is Nikki Tamboli. Do subscribe iDream. For more videos, subscribe to iDream. Please subscribe iDream. నేను మీ అలీ రజా. For more videos, subscribe to iDream. Do subscribe iDream. Please subscribe to iDream.